మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెనో పరిసయ్యుల నీతి కంటెనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. తర్వాత 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈ మనం చదివినటువంటి 20వ వచనంలో ఈ వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని కూడా పిలువబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో తన యొక్క పరిచర్యను ప్రారంభించినటువంటి మొదటి సమయాలలో పలికినటువంటి మాట 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింపు మొదలుపెట్టిన. కనుక ఈ పరలోక రాజ్యం అనేటువంటిది మన ప్రభు మాట్లాడటం మొదలుపెట్టినాడు. మొట్టమొదటిలో మన ప్రభు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి తర్వాత శోధించబడిన తర్వాత తిరిగి ఆ శోధనలో జయించిన వాడై తన పరిచర్యను ప్రారంభించినప్పుడు అప్పటి నుండి అని పరలోక రాజ్యం సమీపించున్నది. అంటే ఏదైతే దేవుని యొక్క రాజ్యం పరలోకంలో ఆయన యొక్క చిత్తం ఉద్దేశం ప్రకారంగా ప్రతిదీ నెరవేర్చబడుతుందో ఆ ప్రకారంగా నెరవేర్చబడబోయేటువంటి సమయం ఇక్కడికి ఆసన్నమైనది కనుక మీరు మారు మనసు పొందుడి అని చెప్తున్నాడు. అంటే ఆ పరలోక రాజ్యాన్ని ఏలబోతున్నటువంటి రాజు ఇప్పుడు ఆయన మీ మధ్యలో ఉన్నాడు కనుక ఆయన యొక్క ప్రభుత్వం తర్వాత ఆ రాజ్యం యొక్క దానికి సంబంధించినటువంటి రాజ్యాంగం యొక్క గుణములు బయలుపరచబడగలిగేటువంటి సమయం వచ్చి ఉన్నది. దానికి సంబంధించి మీరు ఏదైతే మీ జీవితాలలో అటువంటి విధంగా దేవుని యొక్క ఏర్పాటు చిత్త ప్రకారంగా జీవించిన జీవితాలు ఉన్నాయో వాటి విషయంలో అలా జీవించగలగటానికి మీరు మారు మనసు పొందండి అని ప్రభు తన యొక్క సువార్తను ప్రారంభించాడు. దానిలోని అర్థం ఏంటంటే దేవుడు మనిషిని ఒక ఉద్దేశంతో సృష్టించి మనిషి ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలని ఆయన మాటలు విని ఆయన యొక్క సంకల్ప ప్రకారంగా జీవించాలని దేవుడు కోరాడు. కానీ మనిషి తను చేసినటువంటి తప్పును బట్టి పాపాన్ని బట్టి ఆ సంకల్పం నుంచి బయటకు వచ్చి ఈ గడిచినటువంటి 4000 సంవత్సరాలలో అంటే ప్రభువు వచ్చేటంత వరకు దేవుని సంకల్పాలకు భిన్నంగా వెలుపల జీవించాడు. తండ్రి మనందరినీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త మనలో ఉన్నటువంటి ఆత్మలకు ఆయన తండ్రి కనుక ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మనలా దర్శించటానికి మరి స్వయంగా దేవుడే నరరూపధారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వలె రూపంలో మన మధ్యలోనికి వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి యొక్క ఉద్దేశాలను మనకు తెలియపరచగలగటానికి ఆయన ఎటువంటి విధంగా మనందరి జీవితాలలో రాజ్యాన్ని చేయాలని కోరుతున్నాడో దేవుడు సృష్టించినటువంటి ప్రతి మనిషి కూడా ఏ విధంగా ఆయన జీవించాలని కోరుతున్నాడో దానికి సంబంధించినటువంటి విషయాలను తన యొక్క పరిచర్య అంతటిలో కూడా మనకి అనేక సూచక క్రియల ద్వారా బోధ ద్వారా మాట్లాడి తెలియజెప్పినాడు. అలా తెలియజెప్పేటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి ఈ మత్తయి సువార్తలోని 5, 6, 7 అధ్యాయాలు. దీనికి మునుపు మనం చూస్తున్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక మనిషి జీవితంలో ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి పాప నియమము మనందరి మీద ఏలుతూ దేవుడి నుంచి దూరంగా నెట్టివేసినటువంటి స్థితి మనందరిలో ఉంది. తర్వాత ఆ పాప నియమం పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు మోషే సమయంలో ఇశ్రాయేలీయులు అనేక మంది అన్యజాతి ప్రజల మధ్యలో సరైన విధంగా జీవించడానికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం కూడా ఉంది. సో ఈ పాప నియమం కలిగినటువంటి వ్యక్తి దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్ర నియమం చొప్పున జీవించడానికి చేసే ప్రయత్నంలో తను కొంతవరకు జీవించటానికి ప్రయత్నం చేసి
ఏదైతే తనకు హృదయంలో సరిగా నీతిగా అనిపించున్నటువంటి విషయాలను జరిగించి నేను నీతిగా ఉన్నాను అనుకుంటూ జీవించుతున్నటువంటి వ్యక్తిత్వాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సందర్భంలో మనం కనబడతాయి వాక్యంలో. దానికి సందర్భంగా ప్రభువు ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో పాప నియమంలో బంధించబడి ఉన్నటువంటి వ్యక్తి ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తూ దేవుడు ఏదైతే కోరుతున్నాడో దానిని చూడలేకుండా ఉన్నటువంటి గమనములో పరలోక రాజ్యము మీ మధ్యలోనికి సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అంటే దేవుడి యొక్క పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన హృదయానుసారంగా జీవించగలగడానికి అవసరమైనటువంటి స్థితి ఏదైతే పరలోకంలో జరుగుతున్నదో దానికి తగిన విధంగా మీరు కూడా జీవించవలసినటువంటి సమయాన్ని స్వయంగా దేవుడే నరరూపధారిగా ఈ లోకంలోనికి వచ్చి అది మీ మధ్యలో ప్రకటించుతున్నాడు కనుక మీరు మారు మనసు పొంది దేవుని యొక్క ఉద్దేశము, సంకల్ప ప్రకారంగా జీవించగలగడానికి ఆశ కలిగిన వారై మారు మనసు పొందండి అని అర్థం. సో దానిలో మనిషి పాపములు చేస్తున్నాడు, పాప నియమం చేత బంధించబడి ఉన్నాడు, పాప నియమంలో ధర్మశాస్త్రం చొప్పున సరైన విధంగా జీవించేటువంటి ప్రయత్నం జరిగించుతున్నాడు. వీటన్నిటి నుంచి కూడా మనిషి ఏ విధంగా విడుదల పొంది సరైన విధంగా జీవించగలడో దాని యొక్క అనుసారంగా దానిని గురించినటువంటి విషయాలు ఈ సువార్త పత్రికలన్నిటిలో కూడా వ్రాయబడ్డాయి. వాటిలో మరి విశేషంగా రాయబడినటువంటిది ఈ పరలోక రాజ్యం యొక్క రాజ్యాంగము, లేకపోతే దానిని గురించినటువంటి వివరణ, ఆ పరలోక రాజ్యం యొక్క స్ఫూర్తి, లేక ఎటువంటి విధంగా ఆ గుణములు కలిగి ఉండాలనేటువంటి విషయాల్ని రాస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చదివినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కనుక ఆయన పరిపూర్ణుడు గనక మీరు కూడా అదే విధంగా ఉండటానికి ఎటువంటి విధమైనటువంటి జీవితాన్ని మీరు అనుసరించాలో దానికి సంబంధించినటువంటి విషయాలు మనం చదివినటువంటి 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 47వ వచనం వరకు చెప్పబడ్డాయి. అదే ఇంకొక రకంగా మనం గనక అన్వయించుకున్నట్లయితే ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా జీవించండి. ఆయన పరిశుద్ధుడు అంటే మనిషి ఏదైతే ఒక నియమావళిని అనుసరించి తన దృష్టిలో నీతిగా జీవిస్తున్నానని అనుకుంటూ ఉన్నటువంటి జీవితం అటువంటిది కాకుండా దానికి మించినటువంటి జీవితం, అంటే దేవుడు ఏది కోరుతున్నాడో, దేవుడు ఎటువంటి వాడో అటువంటి విధంగా, ఎందుకంటే అదే సారూప్యంలో పోలిక చొప్పున సృష్టించబడిన మనం ఆ పోలికలోనికి వచ్చి ఆయన యొక్క సారూప్యంలో జీవిస్తూ ఆయన ఆత్మచేత ఆయన గుణముల చొప్పున నడవగలిగినటువంటి జీవితం అనేటువంటిదే పరలోక రాజ్యం. దానిలోనికి ఏ విధంగా మనం రావాలో, ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండుడి, ఆ పరిశుద్ధతలో జీవించడం అనేటువంటి, లేక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదనగానే అర్థం అదే. సో ఇక్కడ మధ్యలో చెప్పబడినటువంటి వచనాలన్నీ కూడా 21వ వచనం నుంచి 47వ వచనం వరకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, దానికి మునుపు పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల, కనుక ఈ 21వ వచనం నుంచి 47వ వచనం వరకు వారు ఎటువంటి నీతి కలిగి ఉన్నారో కూడా చెప్పాడు. వాళ్ళకంటే మించినటువంటి నీతి ఏది అవసరమైనదో కూడా అది తెలియజెప్పాడు. వారికి మించినటువంటి, వారి నీతికి మించినటువంటి నీతి కనుక మనం జరిగించితే అప్పుడు మనం పరిపూర్ణులుగా ఉంటాము. ఆ పరిపూర్ణులుగా ఉన్నవాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ పరలోక రాజ్యంలో ఇక్కడ అటువంటి అనుభవం కలిగి జీవించిన వాళ్ళు ప్రత్యక్షంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి మహిమలో ప్రవేశించి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో పాటుగా మహిమలో ఈ లోకంలోనికి వచ్చి ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేసేటువంటి వారుగా కూడా ఎంచబడతారు. దానికి సంబంధించినటువంటి నియమావళి ఎటువంటిది ఉన్నదో దానిని గురించిన వివరణ ఈ 21వ వచనం నుంచి 47వ వచనం వరకు చెప్పబడింది. అనగా ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొంది ఆయన ఎదుట మనం నిలబడి ఆయన మహిమలో తీసుకుని రాబోయేటువంటి రాజ్యంలో ప్రవేశించగలిగడానికి ఎటువంటి ప్రవర్తన నియమావళి మనందరి జీవితాలలో చూడాలని దేవుడు కోరుతున్నాడో అది మనం ఈ వచనాలలో అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకి కొన్ని వచనాలు చూడండి. 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఎవరైనా నరహత్య చేసినట్లయితే అది విమర్శకు లోనగను,
అంటే దేవుడు తీర్పు తీరుస్తాడని అర్థం. అదే దేవుని యొక్క పరిపూర్ణత లేకపోతే దేవుడు కోరిన విధంగా జీవించడం అనేది ఎలా చెప్పాడంటే 22వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగను. ఇక్కడ ఎవరైనా సరే నరహత్య చేయవద్దు అని మాట, అంటే నరహత్య చేయటం అనేటువంటిది దేవుని యొక్క నీతి లేక దేవుడు కోరుతున్నటువంటి లేక ఉన్నతమైనటువంటి నీతి లేక దేవుడికి కలిగినటువంటి పరిపూర్ణతలో ప్రవేశించడం అంటే నరహత్య చేయకుండా ఉండటం మాత్రమే కాదు, ఒకని హృదయంలో ఒక సహోదరుని మీద కనుక మనం కోపపడినట్లయితే దానిని కూడా దేవుడు అటువంటి దానితోటి సమానంగా పోల్చేవాడుగా ఉన్నాడు. మొదటి యోహాను 3వ అధ్యాయంలో కనుక మనం చదివినట్లయితే 14వ వచనంలో, ఎవరైనా ఒక సహోదరుని ప్రేమించక ద్వేషించిన ఎడల వాడు నరహంతకుడు అని లెక్కించబడుతుంది. అలా మనం చూసినప్పుడు మన హృదయంలో కనుక ప్రేమ లేకపోయినట్లయితే పాత నిబంధనలో నీ వలే నీ సహోదరుని నీ పొరుగు వారిని ప్రేమించవు. కనుక ఆ నియమావళిని మనం నెరవేర్చే విషయంలో నేను నరహత్య చేయటం లేదు కనుక సరిగానే ఉన్నాను అనుకుంటూ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించేటువంటి తత్వం మనలో కనబడచ్చు. లేక మన మనస్సాక్షిని బట్టి మనకు ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే. కానీ దేవుడు మన హృదయంలో మసలేటువంటి ఆలోచనను చూస్తున్నాడు. అది ఆ నరహత్యకు మునుపు నేను ఒక సహోదరుని పక్షంగా లేక ఒక వ్యక్తి పక్షంగా నా హృదయాలలో కోపపడేతనం కానీ లేక మూర్ఖుడాని అతన్ని వ్యర్థుడాని పిలిచేతనం కానీ ద్రోహి అని చెప్పేటువంటిది కించపరిచేటువంటి మాట కానీ వచ్చినట్లయితే అది విమర్శ కంటే లోనైనటువంటి న్యాయసభకు గురిచేసి నన్ను శిక్షకు అర్హుడిగా ఎంచబడేటువంటి అవకాశం ఉంది. కనుక చూడండి, పరిసయ్యులు శాస్త్రుల నీతి అనేటువంటిది ఒక మనిషిని హత్య చేయవద్దు అనేది. నా హృదయంలో ఎటువంటి ఆలోచన అతని పక్షంగా ఉన్నప్పటికీ నేను హత్య చేయకుండా ఉన్నట్లయితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు. కానీ వాడికంటే అధికమైన నీతి ఏంటి? నా హృదయంలో నేను కోపాన్ని కూడా పెంచుకున్నట్లయితే అది కూడా ఒక నేరంగా ఎంచదగినదిగా ఉంది. ఒక మనిషి యొక్క హృదయంలో ఒకని పక్షంగా ఉండగలిగినటువంటి కోపాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కోర్టు ఏ న్యాయ స్థానం కూడా గమనించి మన మీద నేరం మోప చాలదు. కానీ దేవుడు ఏ విధంగా మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు మన హృదయంలో మెదిలేటువంటి ఆలోచనలను అవి ఆయనకు ఎంత అయిష్టకరంగా ఉంటాయో వాటన్నిటినీ కూడా పరిగణనలోనికి తీసుకొని రాగలిగి లెక్క చూసేవాడుగా ఉన్నాడో లేకపోతే విమర్శించేవాడుగా ఉన్నాడో మనం చూస్తున్నాం. కనుక ఎవరైనా ఆయనతో పాటుగా ఆయన కలిగిన పరిశుద్ధతను కలిగి ఆయనతో పాటుగా పరలోక రాజ్యంలో ఆయనతో మహిమలో ప్రవేశించి 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలనుకున్నట్లయితే ఎటువంటి నియమావళి మన జీవితాలలో పని చేయాలో దాని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత రెండవది 27వ వచనంలో, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కనుక ఒక స్త్రీతో వ్యభిచారం చేయకుండా ఉండటం అనేటువంటిది వాళ్ళు పరిసయ్యులు శాస్త్రుల యొక్క ధర్మశాస్త్రానుసారమైనటువంటి నీతి. కానీ అతని హృదయంలో ఒక స్త్రీని గనక మోహపు చూపుతో చూచిన వాడుగా ఉన్నట్లయితే అది దేవుడు యొక్క దృష్టిలో వ్యభిచారం చేసినవాడు. కనుక ఒక మనిషి తన హృదయంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకుండా ఉండటం అనేటువంటిది ఎటువంటి విధంగా దేవుని యొక్క పరిశుద్ధతకు లేక దేవుని యొక్క పరిపూర్ణతకు దేవుని యొక్క నీతికి మనము ఎటువంటి విధమైనటువంటి స్థాయిని దేవుడు కలిగి ఉండాలని కోరుతున్నాడో మనం ఈ వచనాల్లో చూడగలుగుతున్నాం. తర్వాత ఇంకా కనుక చూస్తే మీరు ఈ వచనాలన్నింటిలో కూడా 38వ వచనంలో చూడండి, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పము. కనుక మామూలుగా అయితే ఎవరైనా సరే ఒక మనకి అది శరీరానికి గనక హాని కలిగించే విధంగా కొట్టినట్లయితే మనం కూడా వారిని ఒక దెబ్బకు ఇంకో దెబ్బ కొట్టచ్చు. కానీ
ఒక దెబ్బ కొట్టినప్పుడు ఒక మనిషి ఒకే దెబ్బతోటి ఆగడు, 2 దెబ్బలు కొడతాడు. అంటే అది అతనికి కష్టతరంగా ఉంటుంది, నేను ఎందుకు సహించాలి అనేటువంటి ఆలోచనతోటి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయనతో పాటుగా 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రవేశించము. ఇప్పుడు మన హృదయ స్థితి రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి రాజ్యానికి తగినదిగా ఉండదని అర్థం. ఇప్పుడు మన హృదయంలో అటువంటి స్థితిని మనం ఏలుట అనేటువంటిది అనుభవం కావాలి అంటే, ఎవరైనా ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా తిప్పి అతనికి అప్పచెప్పటం. మామూలుగా అయితే పాత నిబంధనలో లేక ధర్మశాస్త్రము లేక పరిశీలన నీతి అయినట్లయితే వారు ఒక చెంప మీద కొడితే మనం కూడా ఇంకో చెంప మీద కొట్టచ్చు. ఇప్పుడు మనం తినటువంటి దెబ్బను సహించడం మాత్రమే కాకుండా వారు ఇంకా కొట్టమని మనం ఓపికతోటి విధేయులంగా ఉండటం. తరువాత 40వ వచనంలో, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకుని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా విచ్చివేయము. అంటే ఎవరైనా నీ మీద వ్యాజ్యం వేసి నీకున్నదంతయు తీసివేసుకున్నట్లయితే నువ్వు వేసుకున్నటువంటి దుస్తులు తప్ప నీకు నష్టం కలిగించడానికి నీ కలిగినదంతయు కూడా తీసుకుంటావు. అంటే నీ పై వస్త్రం అంటే ఇక అదొకటే నువ్వు కప్పుకుంటావు, నీవు దుస్తులు ధరించుకుంటావు, ఆ పై వస్త్రంతో నువ్వు కప్పుకునే అవకాశం ఉంది. అంతవరకు నీకు ఇచ్చేసేయమని చెప్తున్నాడు. వాడితో పోరాడద్దు. తర్వాత 41వ వచనంలో, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసినట్ల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళిపో. అంటే ఏదైనా నేను చేయమని కనుక నిన్ను అడిగినట్లయితే వారితో పాటుగా నువ్వు 2 మైళ్ళు వెళ్ళని చెప్తున్నాడు. అంటే ఇది మన కొరియర్ సర్వీస్ లాంటిది. ఎప్పుడైనా సరే వెళ్ళి రాజుగారు ఇచ్చినటువంటి వర్తమానాన్ని అంచెలంచెలుగా చేరవేసేవాళ్ళు. అది ఇంగ్లీష్లో కొరియర్ సర్వీస్ అంటారు, తెలుగులో అంచెలవారు అని అంటారు. ఈ అంచెలవారు నువ్వు 1 మైలు వెళ్ళి 2వ వాడికి ఈ సమాచారాన్ని అందించు కనుక చెప్పినట్లయితే నువ్వు 1 మైలు కాకుండా 2 మైళ్ళు కూడా వెళ్ళటానికి నువ్వు యొక్క ఇష్ట సుముఖతను చూపించు అని చెప్తున్నాడు. అది నువ్వు చేయకుండా ఉండగలిగేటువంటి అవకాశం ఉంది. కానీ అలా కాకుండా దానికి లోబడి ఇష్టపూర్వకంగా 2 మైళ్ళు వెళ్ళి ఆ వార్తను అందించు అని చెప్తున్నాడు. ఇలా ప్రతిసారి కూడా వాళ్ళ యొక్క నీతి కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటి విధంగా మనిషి యొక్క హృదయంలో మార్పు జరిగి మరి దేవుడు కోరుతున్నటువంటి నియమావళిని పాటించగలగడానికి అవసరమైనటువంటి స్థితిని గురించి చెప్తున్నాడు. అందుచేత అవన్నీ జరిగించినప్పుడు 44వ వచనంలో, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మనం గనక మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు, అంటే మనతో సంబంధం ఆయన మనలో ఉంచినటువంటి ఆత్మను బట్టి ఆయన మన ఆత్మలకు తండ్రి కనుక ఆయన మనం పరలోకపు తండ్రిగా ఆయనను అంగీకరించిన తరువాత, మన ఆత్మ వెలిగించబడిన తరువాత ఆయనకు కుమారులగినట్లుగా మిమ్మల్ని ఎవరైనా గనక హింసించుతున్నట్లయితే వారి కొరకు ప్రార్థించండి. ఇప్పుడు మామూలుగా సహజంగా మానవ రీత్యా జరిగేటువంటి ధర్మం ఏమిటంటే, పరిశీలు కానీ శాస్త్రులు కానీ రక్షించబడి ఆత్మలో పనిచేయకుండా ఉన్నటువంటి అనేకమంది క్రైస్తవులు కానీ లేక శరీరానుసారంగా నడిచేటువంటి ఆత్మలో ఎదగనటువంటి క్రైస్తవులు కానీ ఎవరైనా హింసిస్తున్నట్లయితే వారు వాళ్ళని ప్రేమించకుండా, వారి కొరకు ప్రార్థించకుండా, వారి హృదయాలలో నష్టం కలిగించాలనేటువంటి మనసుతోటి ఉంటారు. అలా కాకుండా మీరు వాళ్ళ కొరకు ప్రార్థించండి, వారిని ప్రేమించండి అని చెప్తున్నాడు. చివరికి 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈ జీవితం అంతటిలో కూడా ఈ చివరికి దేవుడి కోరుతున్నటువంటి అంశం, ఆయన పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణంగా జీవించండి, లేక ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని అర్థం. ఈ పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఈ శత్రువుని ప్రేమించగలిగినటువంటి తత్వం, లేక 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళేటువంటిది, లేక స్త్రీని చూడుతో చూడకుండా ఉండగలిగినటువంటిది, ఒక సహోదరుడిని ప్రేమించగలిగినటువంటి తత్వం, అడుగువానికి ఇచ్చేటువంటి తత్వం, ఇవన్నీ కూడా పరిశుద్ధతకు, పవిత్రతకు గుర్తులు, లేక పరిపూర్ణతకు గుర్తులు. ఇటువంటిది జరిగినప్పుడు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించగలరు. కానీ ఇది చేయటం ఎలా? దాని విషయంలో ప్రభువు ముందుకు
ఈ విషయాన్ని తీసుకొస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. ఇక్కడ 4వ అధ్యాయంలో మొదలు చూసినట్లుగా ప్రభు తన యొక్క పరిచర్యను ప్రారంభించి 11వ అధ్యాయం చివరి భాగంలోనికి వచ్చినప్పుడు ఈ వాక్యాలు మాట్లాడుతున్నాడు. ఈ 5, 6, 7 అధ్యాయాలు మాట్లాడిన తర్వాత 8, 9, 10, 11 అధ్యాయాలలో అనేక కార్యములు, సూచక క్రియలు జరిగించి వారందరితో కూడా మాట్లాడి దేవుడు మరి సశరీరుడిగా దేవుని కుమారుడిగా మనిషి రూపం ధరించి ఈ లోకానికి వచ్చి వారందరికీ రక్షణ లేక విడుదల కలుగు చేయాలని చేస్తున్నటువంటి విషయాలన్నిటినీ వారికి తెలియచెప్పాడు. తర్వాత ఆయన దేవుడే ఏ విధంగా వారి మధ్యలోనికి వచ్చున్నాడో, తర్వాత వాడికి పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి మోషే చెప్పినట్లుగా నా వంటి ప్రవర్తన మీ సహోదరుల్లో లేపును అని చెప్పబడినటువంటి వాక్యానికి అనుసారంగా వాళ్ళ గమనానికి ఈ విషయాలన్నీ తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన ఎందుకు విశ్వసించలేదు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పబడినటువంటి వాక్యం ఏంటంటే, మీరు ఏదైతే భారమో కలిగి ఉన్నారో ఆ భారాన్ని తొలగించడానికి నేను వచ్చి ఉన్నానని చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించలేదు. కనుక మరలా చివరిలో ఇంకొకసారి వాళ్ళకి పిలుపునిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. ఏమిటి వాళ్ళు మోస్తున్నటువంటి భారం? ఈ పాప నియమం కింద బంధించబడి ఈ ధర్మశాస్త్రం అనేటువంటి భారాన్ని మోసుకొని సరైన విధంగా దేవుడితోటి దేవుడు కోరిన విధంగా జీవించటానికి వారు కలిగి ఉన్నటువంటి భారం, అది ప్రతిరోజు కూడా ఒక ప్రయాసంలాగా మారింది. ప్రతిరోజు మనిషి ఎప్పటి వరకు అయితే శరీరంలో పాప నియమానికి బంధించబడి ఉంటాడో ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అనేటువంటిది ఎవరి వల్ల సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని పౌలు రోమపత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడినప్పుడు ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడును నీతిమంతుడిగా ఎంచబడాడు. ఎందుకనగా ధర్మశాస్త్రాన్ని కనుక నెరవేర్చాలి అంటే దానికి ముందు పాప నియమం అనేటువంటి దానిని మనతో వ్యవహరించాలి. మనం పాప నియమం ఎప్పటి వరకు అయితే మన శరీరంలో పనిచేస్తున్నదో అప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా చేయలేరు. పరిశీల నీతి, శాస్త్రుల నీతి ఆ ధర్మశాస్త్రానుసారంగా నీతిగా జీవించడానికి చేసేటువంటి ప్రయత్నంలో కూడా పౌలు వలె కొంతమంది ఉన్నప్పటికీ, పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, ధర్మశాస్త్ర విషయమై నేను అనింద్యుడినైతేనే, అంటే నేను కొంతవరకు అనేక మంది కంటే అధికంగా చేయగలిగానని అర్థం. అలా చేయగలిగినప్పటికీ కూడా ఆ నీతి కూడా దేవుని యొక్క నీతి కంటే సరైనది కాదు. అది మనిషి దృష్టికి కనబడేటువంటిది, మనిషి యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క నియమాన్ని అందుకోవటానికి చేసేటువంటి మనుషుని యొక్క ప్రయత్నం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీలో ఉన్నటువంటి పాప నియమం మిమ్మల్ని నిర్బంధించుండగా ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మనిషి మీద మోయలేనటువంటి భారంగా ఉంది. మీరు కనుక నా దగ్గరికి వచ్చినట్లయితే, నేను చెప్పే మాటలు కనుక విన్నట్లయితే, నా యందు కనుక విశ్వాసం ఉంచినట్లయితే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన దగ్గరికి రావటం అంటే ఆయన మాటలు యందు విశ్వసించి ఆయన చెప్పిన వాటిని మన హృదయంలో గైకొనటం, నమ్మటం అనేటువంటి. అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది మీ ప్రాణాలకి. అంటే ఆ పాప నియమం చేత నిర్బంధించబడి ఉన్నటువంటి మనందరం కూడా తొలగించబడి ధర్మశాస్త్రానుసారంగా జీవించటం అనేటువంటి ప్రయాసంలో ఏదైతే మనుషుడు దేవుడు కోరిన విధంగా జీవించడానికి ధర్మశాస్త్రానుసారంగా కానీ, లేక వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకు ధర్మశాస్త్రం వల్లే పనిచేస్తుండగా ఆ నియమం చొప్పున కానీ, ఈ రెండింటి ప్రయాసంలో నుంచి మనిషి బయటికి రాగలుగుతాడు. అందుచేత వాళ్ళందరికీ ఇవ్వబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పిలుపు ఏంటంటే, మీరందరి మీద ఈ భారం ఉన్నది, ఆ భారం మోసుకొని మీరు అందరూ కూడా ప్రతిరోజు ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసం నుంచి, ఆ భారం నుంచి తొలగించడానికి నేను ఈ లోకానికి వచ్చున్నాను. కనుక మీరు నా దగ్గరకు రండి, నా యందు విశ్వాసించండి, అది అర్థం. సో మనం ఈ శరీరంలో ఈ పాప నియమము మనలను బంధించి ఉన్నటువంటిది, ధర్మశాస్త్రం జీవింపచేయుటకు శక్తి కలిగినదిగా లేదు అనేటువంటి విషయాలను
మనం రోమాపత్రిక 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. ఇంకొకసారి చూద్దాం, చూడండి వాటిని. రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయొకటి. కనుక మన శరీరంలో ఈ పాపము ఏలేటువంటిదిగా కనబడుతుంది నియమం. 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించుననో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. తర్వాత 7వ అధ్యాయం 23వ వచనం, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? కనుక ఆ స్థితి మనం చదివినటువంటి 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఈ పాప నియమం అనేటువంటిది మనల్ని నిర్బంధించి ఉంచబడినటువంటి స్థితే మన మీద ఉంచబడినటువంటి పాపం. దానిలో రోజు మనిషి దేవుడు కోరిన విధంగా నియమించినటువంటి నియమావళి ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది మన ప్రయాసం. అటువంటి వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, మీరు నా యొద్దకు వచ్చి నా యందు కనుక విశ్వసించినట్లయితే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే ఆ భారం అంతటినీ కూడా నేను ఎత్తి తీసి మీకు ఒక గంప మీద మనం బరువు మోస్తున్నట్లయితే మన నెత్తి మీద ఉన్నటువంటి ఆ బరువును అంతటిని కూడా తీసి పక్కన పెడతాను అని అర్థం. అంటే ఆ పాప నియమం నుంచి, ధర్మశాస్త్రం యొక్క నియమం నుంచి, ఏ నియమాయములైతే మిమ్మల్ని బట్టి రోజు కూడా మిమ్మల్ని బంధించి కిందకి మరి భూమి లోపలికి దిగబడేటువంటి విధంగా మనిషిని బలవంత పెట్టే విధంగా ఉన్నదో దాని నుంచి మీకు విడుదల కలుగు చేసి మీకు సేదను తీరుస్తాను అని అర్థం విశ్రాంతి అంటే. ఇక మీరు ఆ బరువు మోయవలసినటువంటి పని లేదని అర్థం. తర్వాత చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం, నేను సాత్వికుడును దీన మనసు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు. నేను సాత్వికుడును దీన మనసు కలవాడును కనుక మీరు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. ఈ కాడి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎత్తుకొనినప్పుడు మన మీద తొలగించబడినటువంటి ఆ భారాన్ని కాకుండా, లేక మన మీద ఉంచబడినటువంటి భారంతో పరిచయులు శాస్త్రుల నీతి వలె నీతిగా జీవించటానికి చేసే ప్రతి ప్రయత్నం కాకుండా క్రొత్తది మనకి నేర్పేవాడుగా ఉన్నాడు. ఆ క్రొత్తది ఏదైతే మనం ఒక నరహత్య చేయకూడదనేటువంటి దాని ఆగిపోకుండా మన హృదయంలో వేరే వారి పక్షంగా కోపపడే స్వభావం మీద జయం పొందటం, వ్యభిచారం చేయటం మాత్రమే కాకుండా, చేయకుండా ఉండటం మాత్రమే కాకుండా మన హృదయంలో మోహపు చూపుతో చూడకుండా ఉండటం, తర్వాత కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటిది మాత్రమే కాకుండా మనం ఇంకొక చెంపను తిప్పటం కూడా. ఎవరైనా 1 మైలు వెళ్ళమని అడిగినప్పుడు మైలు వరకే కాకుండా 2 మైళ్ళు వెళ్ళటం. ఎవరైనా మనల్ని హింసించినట్లయితే వారి కొరకు మనం కూడా హింస ఏ విధంగా చేయాలనేటువంటి ప్రణాళికను రచించకుండా ఉండటం మాత్రమే కాకుండా వారి కొరకు ప్రార్థించటం, వారి కొరకు మనం ఆశీర్వాదకరంగా ఉండగలిగే విధంగా ప్రార్థించగలగటం. ఈ నియమావళిని ఆయన కాడిని ఎత్తుకున్నప్పుడు మనకి నేర్పుతానని చెప్తున్నాడు. ఎందుకనగా నేను సాత్వికుడును దీన మనసు కలవాడును. సాత్వికత్వం అనేటువంటిది ఏదైనా మనకు నియమించినటువంటి కక్షలో, అంటే ఇంగ్లీష్లో ఆర్బిట్ అంటారు, అంటే మనకి ఏదైతే ఒక సూర్యుడు తన కక్షలో తిరిగేవాడుగా ఉన్నాడు, భూమి తనకు నియమించినటువంటి కక్షలో తిరిగేదిగా ఉన్నది. అలా మనకు దేవుడు మనలను సృష్టించుటలో కలిగిన ఉద్దేశ ప్రకారంగా జీవించటానికి ఆయన అధికారం కింద లోబడి జీవించగలిగింది అని అర్థం. సో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినాడు, నేను సాత్వికుడును, నేను తండ్రి ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఈ లోకానికి పంపించున్నాడో దాని ప్రకారంగా నేను జీవించేటువంటి వాడును అని చెప్తున్నాడు. ఆయన తండ్రితో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మరి మనిషి రూపము ధరించి దాసునిగా జీవించి మరి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. సో ఆ
వరుస ఏదైతే ఉన్నదో పరలోకంలో ఉండి మహిమ కలిగిన వాడుగా ఉండి వాటిని విడిచిపెట్టి మనుషుడిగా వచ్చి దాసుడిగా జీవించి సెలవులో చనిపోయినంతగా విధేయత చూపించడం అనేటువంటిది ఆయన సాత్వికతకు గుర్తు. వీటంతటిలో ఆయనకి కలిగినటువంటి అధికారాన్ని కానీ హక్కుల విషయంలో కానీ ఆయన పోరాడలేదు. తండ్రి ఏది చెప్పినాడో అది నెరవేర్చున్నాడు. మనిషి కుమారుడు తనంతట తానుగా ఏమీ చేయడు కానీ తండ్రి ఏది చూస్తున్నాడో చూచి దాన్ని చేయను, అంటే తండ్రి ఏం చెప్తున్నాడో అది చేస్తాడని. అది సాత్వికత్వం. సో ఏ విధంగా ఒక మనిషి ఇప్పుడు మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము దేవుడు ఏది చెప్పినాడో అది చేయలేదు. దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించి ఉంటే ఆ ఉద్దేశానికి వెలుపలకు వచ్చి తను దేవుడిగా ఉండాలని కోరాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు తను దేవుడై ఉండి మనిషిగా వచ్చి మనందరినీ కూడా మనం కోల్పోయినటువంటి ఆ సారూప్యంలోనికి ఆ పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి మార్గాన్ని తెరిచిన వాడుగా ఉన్నాడు. ఆయన అధికారాన్ని అంతటిని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి మనము కూడా ఆయనతో పాటుగా ఆ మహిమలో ఆ పరిశుద్ధతలో పాలు పొందడానికి అవసరమైన మార్గాన్ని తెరిచేవాడుగా ఉన్నాడు. నేను సాత్వికుడును అంటే ఈ విషయాలన్నిటిలో కూడా మనము ఆయన కాడి కిందకు వచ్చి నేర్చుకునటానికి తెరుస్తున్నటువంటి మార్గం అని అర్థం. తర్వాత నేను దీన మనసు కలవాడను. ఆయన దేవుడయండి మనుషు కుమారుడిగా వచ్చి మన స్థాయికి వచ్చి మనం ఎటువంటి వారమో గుర్తెరిగి మన ఎడల జాలిపడి మనందరినీ ప్రేమించినవాడు, మనల్ని స్వీకరించినవాడు, మనం పడిపోయిన స్థితిలో లేవనెత్తినవాడు, మన పడిపోయిన స్థితిలో మనల్ని శుద్ధీకరించి హత్తుకొనివాడు, దేవుని ప్రేమను మనకు తెలియజెప్పినవాడు. అది దీన మనసు. సాత్వికత్వం అనేటువంటిది మనకు దేవునితో కలిగిన సంబంధాన్ని గురించి మాట్లాడేది. దీన మనసు అనేది మనము ఒక వ్యక్తితో కలిగినటువంటి సంబంధాన్ని గురించి తెలియజెప్పేది. సాత్వికత్వము పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుడైన యెహోవాను ప్రేమించము, అంటే ఆయన ఆజ్ఞకు లోబడి జీవించటం. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. మనం చదివినటువంటి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 47వ వచనం వరకు చెప్పబడిన అంశాలన్నీ కూడా నేను గనక నా పొరుగువాడిని నా వలె ప్రేమించినట్లయితే వాడి మీద కోపపడను, వాళ్ళ భార్యను మోహించను, వాడు గనక కంటికి కన్ను పంటుకు పన్ను అంటే అప్పుడు నేను ప్రేమించి వాడికి కావలసినవన్నీ జరిగించి వాళ్ళ యొక్క బలము, వాళ్ళ యొక్క బాధలు సాధకాలు అన్నింటిలో కూడా వాళ్ళ విషయమై ప్రేమించి వారికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తా. ఆ నియమావళన్నింటినీ కూడా నెరవేరుస్తానని చెప్తున్నాడు దీన మనసు కలవాడనంటే. కనుక మనిషికి మొట్టమొదటిలో ఆదాము తప్పిపోయినటువంటి నియమావళి నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మనుషులు సృష్టించుటలో కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశాలన్నింటినీ చక్కగా నెరవేర్చేవాడను అని చెప్తున్నాడు. నేను సాత్వికుడును దీన మనసు కలవాడనంటే అవి నేను మీకు నేర్పుతానని చెప్తున్నాడు. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకమునుపు ఏ మనుషుడు కూడా ఇటువంటి సాత్వికతతో కానీ దీన మనసుతో కానీ జీవించిన వాడుగా లేడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ప్రత్యక్షమయ్యి దేవుని యొక్క పరిపూర్ణతను మనకు చాటి చెప్పినవాడు. ఆయన జీవించిన జీవితం ద్వారా మనకి ఇవన్నిటిని కూడా చూపించినాడు. మనము దానిలో ప్రవేశించడానికి ఆయన ఒక్కటే చెప్తున్నాడు, నా కాడిని మీ మీద ఎత్తుకొనుడి. కనుక మొదటలో మన మీద ఉన్నటువంటి ఆ పాప భారాన్ని లేక పాప నియమం చేత అణగుదొరకబడినటువంటి మనలో ఉన్న ఆ భారాన్ని లేక ధర్మశాస్త్రం చొప్పున జీవించుతున్నటువంటి ఆ జీవితం యొక్క మనము మోయలేనటువంటి బరువును దించటం మాత్రమే కాకుండా ఇప్పుడు క్రొత్తది ఏదైతే ఆయనలో ఉన్నటువంటి సాత్వికత దీనత్వాన్ని మనం ధరించుకొని ఆయన కాడిని మన మీద తీసుకొని జీవించటం. ఈ కాడి అనేటువంటిది ఒక అధికారం కిందకి రావటం. ఆ కాడి అనేటువంటిది ఇద్దరు కలిసి నడవటం అనేటువంటి దానికి గుర్తు. ఆ కాడి అనేటువంటిది ఇప్పుడు ఆయన యొక్క గమ్యము నా గమ్యము రెండు ఒకటి ఆయన తెలియజెప్పుతూ ప్రతిరోజు ప్రయాణించేటువంటి మార్గానికి గుర్తు. కనుక మనం ఆయనతో పాటుగా జతపరచబడినట్లయితే, ఐక్యపరచబడినట్లయితే, కలిసి నడుస్తున్నట్లయితే మనం కూడా ఆయన ఏదైతే సాత్వికత్వము దీనత్వము కలిగి ఉన్నాడో ఆ విషయాలను మనం కూడా గ్రహించగలిగి ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతలో మనం కూడా పాలు పంపులు పొందగలిగేటువంటి అవకాశంలోనికి దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ కాడి అనేటువంటి మాటకు అర్థం చూడండి. ఇక్కడ రోమపత్రిక 6వ అధ్యాయం
3వ వచనం నుంచి 6వ వచనం వరకు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగరా. ఇక్కడ ఆయన మన కొరకు చనిపోవట అనేది కాకుండా మనము ఆయనతో పాటుగా చనిపోవటం అనే అంశాన్ని మనం గమనిస్తున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితమని అంటే ఆయనతో మనలను మనం అక్కడ జతపరుచుకోవటం. తర్వాత 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగునో మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన ఆయన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. ఇప్పుడు ఆయనతో కూడా అక్కడ నా కాడి ఎత్తుకొని మీరు నడువుడి, ఇక్కడ ఆయనతో కూడా పాతిపెట్టబడుట. ఆయన చనిపోయినప్పుడు నేను కూడా ఆయనతో పాటుగా చనిపోయినాను, ఆయన పాతిపెట్టబడినప్పుడు నేను కూడా ఆయనతో పాటుగా పాతిపెట్టబడ్డాను. తరువాత ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన కలిగినటువంటి జీవాన్ని కలిగి నేను జీవించగలిగినట్లుగా నూతన జీవాన్ని ఆయనతో పాటుగా నేను తీసుకున్నాను. తర్వాత 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమ గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యమ గల వారమైందము. ఇప్పుడు మనతో ఆయన కలిగినటువంటి ఐక్యత లేక ఒకే కాడి ఆయనతో పాటు రోజు కలిసి నడుచుట ఆయన యొక్క మరణము పునరుద్ధానము యొక్క సాదృశ్యాలలో ఐక్యత కలిగి ఉండుట అనేది అర్థం. అప్పుడు మాత్రమే ఆయన గుణాలను మనం నేర్చుకోగలుగుతాం. సో ఈ కాడి తీసుకునడం ద్వారా ఏం జరుగుతున్నది? పాతది ఏదైతే నేను శరీరం యొక్క పాప నియమం చేత నిర్బంధించబడి ఉన్నానో లేక ధర్మశాస్త్రం యొక్క బంధకంలో నుంచి బంధించబడి ఉన్నానో వాటి నుంచి బయటికి రాగలిగి ప్రభు యొక్క అధికారం కింద అంటే లేక ఆయనతో పాటుగా కల్వరి శిలువలో నేను కూడా చనిపోయినాను, ఆయన తిరిగి లేచినప్పుడు తండ్రి మహిమలను ఏ విధంగా ఆయన లేపబడ్డాడో నేను కూడా ఆ విధంగా లేపబడ్డాను. ఎందుకనంటే నూతన జీవం కలిగి ఉండటానికి. ఇప్పుడు నన్ను ఇదివరకు బంధించి ఉంచుతున్నటువంటి పాప నియమం మీద జయం పొందగలిగినటువంటి నూతన జీవం నాలోనికి ప్రవేశించగలిగేటట్లుగా నేను ఆయనతోటి ఐక్యపరుచుకునడం ద్వారా జరిగిన విషయం. అప్పుడు మాత్రమే నేను తండ్రి యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని సాత్వికత్వంతో జరిగించగలను, నన్ను వలె నా పొరుగువారిని కూడా నేను ప్రేమించగలను. అప్పుడు మాత్రమే ఆయన ఎటువంటి విధంగా పరిపూర్ణుడో పరిశుద్ధుడో ఆ విధంగా పరిశుద్ధతలో కూడా నేను పాలు పంపులు పొందగలను. తర్వాత చూడండి 7వ అధ్యాయం 4వ వచనం, కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతరి. ఎప్పుడైతే ఈ మరణం యొక్క సాదృశ్యములో ఐక్యపరచబడతామో ఆ కాడిని ఎత్తుకునడం ద్వారా ఆయనతో పాటుగా జతపరచబడింది ఏంటి? వేరొకని చేరుటకు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా కలిసి ఆ కాడిని మోయిట. ఇప్పుడు నూతనమైనటువంటి ఫలమును ఫలించుటకు. ఏమిటి ఫలించేది? సాత్వికత్వము, దీనత్వము, దేవుని ప్రేమించుట, దేవునికి ఆజ్ఞలకు లోబడి జీవించుట, మనుషుని ప్రేమించుట, వారికి కావలసినటువంటి మేలును చేయుట. అక్కడ మనం చదివినటువంటి 21వ వచనం నుంచి 47వ వచనం వరకు చెప్పబడినటువంటి దేవుని యొక్క పరిపూర్ణతకు కోరినటువంటి పరిపూర్ణతలోనికి రాగలుగుట. తర్వాత 6వ అధ్యాయంలో 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో, అంటే శరీరం అనేటువంటి నిర్బంధం పాప నియమం యొక్క నిర్బంధంలో ఉంటున్నప్పుడు, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుట. ఈ నీతి శాస్త్రాల నీతి కంటే పరిచర్యలుగా నీతిగా కంటే అధికం అవుట అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత కలిగినప్పుడు మాత్రమే నీతి క్రియలు మనం చేయగలుగుతాం, దేవునికి ఇష్టకరమైన కార్యాలు చేయగలుగుతాం. ఈ శరీర సంబంధంగా ఆ పాప నియమము ఎప్పటి వరకు అయితే మనలో పనిచేస్తున్నదో అప్పటి వరకు మన శరీరము అక్రమానికి అవినీతికి అలవాటు పడినటువంటి క్రియలు చేస్తూ వచ్చింది. వాటన్నిటి నుంచి జయం పొందగలిగినటువంటిది ఆ కాడి కింద మన ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా మనం ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యపరచబడినటువంటి అనుభవంలోనికి వచ్చుట. అప్పుడు దేవుడు కోరినటువంటి పరిశుద్ధతలోనూ దేవుడు ఆశించినటువంటి నీతి క్రియలు జరిగించి పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే అధికమైన నీతిని మనం చేయగలిగిన వారంగా చేయబడతాం. పరిసయ్యులు శాస్త్రుల యొక్క నీతిలో
వారు స్వయం యొక్క శక్తితోటి, వాళ్ళు కలిగిన బలంతో, జ్ఞానంతో జరిగించేది. ఇది దేవుడు మనం ఆయనతో పాటుగా ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటుగా మృతులలో నుంచి లేపబడటం ద్వారా ఆ నూతన జీవాన్ని కలిగి జీవించడం ద్వారా చేయగలిగినటువంటి నీతి క్రియలు. మనిషి యొక్క పాత జీవితం ద్వారా, పాప జీవితం ద్వారా, లేక మనిషి యొక్క శక్తి బలం ద్వారా జరిగించినటువంటి క్రియలు ధర్మశాస్త్ర సంబంధమైనవి. ఇక్కడ నూతన జీవంతో దేవుని యొక్క ఇష్టానుసారంగా జరిగించేటువంటి క్రియలు దేవుని యొక్క నీతి క్రియలు. అవి పరిశుద్ధమైనవి. దాని కొరకై మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. తర్వాత అదే అధ్యాయంలో 22వ వచనం, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, అంటే ఆయన కాడిని మన కిందకు తీసుకుని వచ్చినటువంటి దాసులుగా జీవించినటువంటి జీవితం కలిగి ఉండటమే, పరిశుద్ధత కలిగి ఉండటమే మీ నీతి ఫలం. ఆ కాడి మన కిందకు తీసుకుని రాకుండా ఆ పరిశుద్ధతను మనం సంతరించుకొని దేవుడు కోరినటువంటి నీతి క్రియలు మనం జరిగించడం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. అక్కడ చెప్పబడినటువంటి 21వ వచనం నుంచి 47వ వచనం వరకు దేవుడు ఏదైతే పరిశీలన నీతి కంటే మరి మన నీతి అధికంగా ఉండాలని చెప్పబడినటువంటి ఆ క్రియలన్నీ కూడా ఎప్పటి వరకు అయితే మనం ఆయనకు దాసులంగా మారుతామో, ఆ కాడిని మనం ధరించుకుంటామో అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. అది పరిశుద్ధత లేక దేవుని యొక్క పరిపూర్ణత. అదే చూడండి 7వ అధ్యాయంలో 6వ వచనం, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో, అంటే ఆ పాప భారం లేక ధర్మశాస్త్రం యొక్క బరువు, దాని విషయమై చనిపోయిన వారమై అది పక్కన పెట్టబడి ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమ కనుక మన మీద ప్రయాసాన్ని రోజు కలుగు చేస్తూ భారంతో రోజు రోజు కృంగిపోతున్నటువంటి మన తత్వాన్ని విడిపించబడి అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక, అంటే ధర్మశాస్త్రానుసారంగా లేక మన మనస్సాక్షిని ఆధారంగా చేసుకునే జీవితాన్ని నుంచి కాకుండా నవీన స్థితి కలిగిన వారమై ఆత్మానుసారముగా, అంటే నూతన జీవంతో, ఆత్మ యొక్క ప్రభావంతో జీవం కలిగించడానికి అవసరమైనటువంటి నూతన స్థితిని దయచేయగలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అను వేరొకని మనము చేరుదము. ఆయన కాడి కిందకి మనం రాగలిగినాం. అలా జీవించగలిగినటువంటి జీవితం యొక్క ధన్యతలోనికి దేవుడు మొట్టమొదటి నుంచి కూడా ఆయన మనుషుని సృష్టించటంలో కలిగినటువంటి ఉద్దేశాలు నెరవేర్చబడగలగటానికి మనము విపులీకరణలోనికి రాగలిగి వాటిని అర్థం చేసుకుని మనలో ఉన్నటువంటి పాప నియమము, ధర్మశాస్త్రం యొక్క బంధకం నుంచి విడుదల పొందగలిగినటువంటి పిలుపును మన ప్రభు అనుగ్రహించున్నాడు. తర్వాత చెప్పినాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. ఈ విధంగా మనం ఆయనతో పాటు ఆయన మరణం యొక్క సాదృశ్యములలో, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యములో ఐక్యత కలిగి ఆయనకు దాసులై ఆయన కాడిని ఎత్తుకుని ఆయనతోటి ఐక్యపరచబడినటువంటి అనుభవంలో జీవిస్తున్నప్పుడు మరి ఆ పరిచయుల నీతి కంటే, శాస్త్రాల నీతి కంటే అధికమైనటువంటి పరిశుద్ధతకు కలిగినటువంటి నీతి ఫలాలు ఫలించగలగటానికి, దానిలో ఇదివరకే ఇంత భారంగా ఉంటే ఒక శత్రువుని ప్రేమించినప్పుడు, శత్రువు మనల్ని కొట్టినప్పుడు మనం కొట్టకుండా ఉండగలగటం అనేటువంటిది, లేకపోతే కొట్టడం అనేటువంటిది జరుగుతున్నప్పుడు అతనిని ప్రేమించడం అనేటువంటిది ఎంతో కష్టం కదా అని మనిషికి అనిపిస్తుంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా కాడు సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి. ఎలా మరి వాటిని సులువుగాను తేలికగాను చేసేవాడుగా ఉన్నాడు? మనం విశ్వాసంతో ఆయన కాడిని ఎత్తుకునడానికి కనుక ఇష్టపడినట్లయితే ఆ భారం తేలికగాను సులువుగాను జరిగించేదిగా చేస్తున్నాడు. అంటే ఇది మనిషి యొక్క ప్రయాసం ద్వారా జరిగే విషయం కాదని అర్థం చేసుకోవాలి. దీనికి ప్రభు అయిన యేసుక్రీస్తు 3 విషయాలు చెప్పాడు. వాటిలో మనం క్రమంగా చూద్దాం ఒక్కొక్కటి. అప్పుడు మాత్రమే ఆ కాడి సులువుగాను మనం రోజు నడిచేటువంటి భారం కూడా తేలికగాను చేయబడతాయి. అనగా మన ప్రక్కన నడిచేటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వీటన్నిటినీ మోసేవాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లేక మనం నడుస్తున్నప్పుడు మన భారాన్ని ఆయన మోస్తూ మనము తేలికగా దానిని నిర్వహించగలిగేటువంటి విధంగా మనల్ని నడిపించేటువంటి నాయకుడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఇవ్వబడినటువంటి 3 విషయాలు మనకి ఇవ్వబడ్డాయి. చూడండి, 1 మరలా రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మరి
పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే అధికము, మీ నీతి అధికం కాని ఎడల, ఆ నీతిగా జీవించగలగడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసత్వం కిందకి, కాడి కిందకి తెచ్చుకున్నప్పుడు నా కాడి సులువుగాను, అంటే ఆయన అధికారం కింద జీవించడం అనేటువంటిది, ప్రతిరోజు మనం నడవటం అనేటువంటిది సులువుగా చేసేవాడుగా ఉన్నాడు. ఎలా? మొట్టమొదటి ఇవ్వబడినటువంటిది ఆయన కృప. అప్పుడు ఈ ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయకుండా మనము ఆయన కృప చొప్పున జీవించగలిగేటట్లుగా చేసేవారంగా చేయబడతాం. మొట్టమొదట ఎఫెసీ పత్రిక 2:8 మీరు చూద్దాం. ఆ వచనం ఎఫెసీ పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. అనగా ఈ రక్షణ, మన పాప క్షమాపణ అనేటువంటి విషయం కృపచేత జరిగిన విషయం అని చూస్తున్నాం. అనగా మనిషి ఏ విధంగా చేసినప్పటికీ కూడా తన పాపాల నుంచి తను క్షమాపణ పొందగలిగినటువంటిది కానీ, దేవుని దృష్టిలో అంగీకరించబడినటువంటి వాడుగా చేయబడేటువంటి విషయం కానీ ఏ మనిషిలోనూ లేదు కనుక, దేవుని యొక్క నీతి నియమాన్ని ఏ మనుషుడు నెరవేర్చేటువంటి స్థితిలో లేడు కనుక, తండ్రి మనలందరినీ ప్రేమించున్నాడు కనుక తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి ఆయన జరిగించినటువంటి పాప బలియాగం ద్వారా, కార్చినటువంటి రక్తం ద్వారా, ఆ ప్రోక్షణ ద్వారా మనకందరికీ కూడా పాపాలు క్షమించబడ్డాయి. ఇది దేవుని యొక్క కృప ద్వారా జరిగినటువంటిది. తర్వాత ఇప్పుడు మనం అలా రక్షించబడిన మనలో ఉన్నటువంటి పాప నియమం మనల్ని బంధించి మనలను వెనుకకు లాగుతుండగా, మరలా దానిలో నుంచి బయటికి మనల్ని పైకి లేవనెత్తగలిగినటువంటిది కూడా దేవుని కృపే. మీరు ధర్మశాస్త్రము లోనైన వారు కారు కానీ దేవుని కృపకు లోనైన వారు. అనగా ఏదైతే దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం మనుషుని సృష్టించుటలో ఉన్నదో దానిని నెరవేర్చడానికి మనిషిలో ఉన్నటువంటి తాహతు కానీ, శక్తి కానీ, బలం కానీ, జ్ఞానం కానీ, బుద్ధి కానీ సరిపోయినవి కావు కనుక, దేవుడు కోరిన విధంగా మనిషి తనంతట తానుగా జీవించేటువంటి శక్తి లేనివాడుగా ఉన్నాడు కనుక, తన యొక్క సంకల్పంలోనికి మనిషిని తీసుకురావటానికి దేవుడు ఏదైతే ఒక నియమాన్ని నియమించున్నాడో దాని ప్రణాళిక చొప్పున మనలో అందరిలో పనిచేసేటువంటి వాడుగా ఉన్నాడో ఆ మొత్తం అంతటిని కూడా కృప అని అన్నారు. మళ్ళా చెప్తున్నాం, దేవుడు నియమించినటువంటి, సృష్టించినటువంటి, మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి తన సంకల్పాన్ని మన పక్షంగా నెరవేర్చడానికి మనిషి చేయలేనటువంటిది, మనిషికి అసాధ్యమైనటువంటి దానిని దేవుడు తన ఏర్పాటు ప్రకారంలోనికి మనిషిని తీసుకుని రాగలిగి ఆయన ఉద్దేశ ప్రకారంగా జీవించగలగటానికి ఆయన మనలో పనిచేసేటువంటి దాన్ని అంతటినీ కూడా దేవుని యొక్క కృప అయినది. ఏ మనిషి కూడా పాపాలు క్షమించుకునలేడు, పాప నియమం నుంచి బయటికి రాలేడు, ధర్మశాస్త్రం యొక్క భారం నుంచి తొలగించుకోలేడు. వాటన్నిటి నుంచి కూడా మనకు విడుదల కలుగు చేసి మనలను పైకి లేవనెత్తి మనము మోయలేని దానిని ఆయన మోసి మనకు విడుదల కలుగు చేసి దేవుడు కోరిన విధంగా జీవించడానికి అవసరమైనటువంటి సులువును, తేలికను మనకు అనుగ్రహించేటువంటిదే దేవుని కృప. దేవుని కృప మనుషుని పక్షంగా ఏదైతే దేవుని యొక్క పరలోకపు ఉద్దేశాలు, సంకల్పాలు ఉన్నాయో భూలోకానికి సంబంధించినవి కాదు. అనగా దేవుడు కోరిన విధంగా మనం జీవించగలిగి పరలోకములో ఆయన పరిశుద్ధతలోని మనం పాలివారమై ఆయనతో పాటుగా జీవించగలిగి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అవసరమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడగలగటానికి దేవుడు మన పక్షంగా చూపించేటువంటిదే దేవుని యొక్క కృప. కనుక దేవుడు మనల్ని సృష్టించున్నాడు కనుక, మన ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు కనుక, మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు కనుక, మనల్ని విడిచిపెట్టుటకు ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడడు కనుక, మనందరం కూడా ఆయన కోరిన విధంగా ఆ స్థాయికి చేరగలగటానికి దేవుడు మన పక్షంగా చేసేటువంటి ఆ గొప్ప కార్యమే దేవుని కృప. కనుక చూడండి, అప్పుడు ఆయనతో పాటుగా మనం నడిచేటప్పుడు ఎందుకు నా కాడి సులువుగా ఉన్నదని చెప్తున్నాడు. ఈ కృప అంతటిని కూడా మన మీద కుమ్మరించి మనం ఆ విధంగా తేలికగా నడవగలిగే విధంగా మనం చేయలేనటువంటి దానిని, మనలో ఏ మార్పు అయితే జరగాలో ఆ మార్పును ఆయన చేయిస్తూ మన చుట్టూ మనం ఈదలేనటువంటి పరిస్థితులు కానీ, నడవలేనటువంటి భారంతో కూడినవి కానీ, మన శరీరంలో మన పాప నియమం చొప్పున మనల్ని వెనక్కి లాగుతున్న వాటన్నిటి మీద జయం అనుగ్రహించేది కానీ మనలో పనిచేస్తూ ఆయన కృప చొప్పున మనతో వ్యవహరించేవాడుగా ఉన్నాడు. అది మొదటి నియమం. రెండవది చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం.
మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. కనుక ఈ వచనాన్ని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి, ఈ లోకంలో మనం ఆయన కాడిని మోస్తూ ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యపరుచుకున్నప్పుడు ఆయనతో పాటుగా చనిపోయినట్లయితే మనలను జీవింపు చేయగలిగినటువంటిది దేవుని యొక్క ఆత్మ. ఎవరైతే ఆ కాడి కిందకు తెచ్చుకుంటారో వాళ్ళందరిలో కూడా దేవుని యొక్క ఆత్మ పని చేయగలగటానికి ఆయన మనలో నూతనమైనటువంటి మార్గాన్ని తెరిచేవాడుగా ఉన్నాడు. ఎప్పటి వరకైతే మనిషి శరీరానుసారంగా జీవిస్తాడో అప్పుడు దేవుని యొక్క ఆత్మ పనిచేయదు. ఎందుకనగా శరీరము ఆత్మకును విరోధముగాను, ఆత్మకు శరీరము విరోధముగాను పనిచేసేవిగా ఉంటాయి. ఈ రెండు ఒకదానికొకటి విరోధం. ఎప్పటి వరకైతే మనలో శరీరం పనిచేస్తున్నదో ఆత్మ పనిచేయదు. ఎప్పుడైతే శరీరాన్ని ఆ కాడి కిందకి, సిలువ కిందకి ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యపరుచుకుంటామో మనలను జీవింపచేయుటకు శక్తి కలిగి దేవుని యొక్క జీవాన్ని మనలో తీసుకొని ఎప్పుడైతే మనం లేచి ఉన్నామో పునరుద్ధానంలో ఆ విధంగా లెక్కించుకుంటున్నామో ఆ పునరుద్ధాన జీవాన్ని తీసుకొని మనలో పనిచేసి ఆత్మ మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఆ ఆత్మ ఎప్పటి వరకు అయితే మనం చనిపోమో అప్పటి వరకు ఆయన పనిచేయడు. శరీర విషయమే జీవించున్నట్లయితే ఆత్మ పనిచేయడు. ఎప్పుడైతే శరీర విషయంలో చనిపోయిన అనుభవంలోనికి ఆయన కాడి కిందకు వస్తామో అప్పుడు ఆయన పనిచేస్తాడు. అప్పుడు ఆయన పని చేసినప్పుడు అప్పుడు నాలో ఉన్నటువంటి ఆయనే కానీ నేను కాదు. అందుకని పౌలు ఏం చెప్తున్నాడు, ఇక జీవించుతున్నది నేను కాదు కానీ నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలమున ఆయన జీవం ద్వారా నేను జీవిస్తున్నాను. కనుక నేను జీవించిన కానీ నేను ఆయన కాడి కిందకు వచ్చినప్పుడు ఆయన కాడి సులువుగాను చేసి నేను ఆయన ద్వారా జీవించగలిగేటట్లుగా చేసేటువంటిది ఆయన యొక్క ఆత్మ. అది ఎంత అద్భుతకరమైన విషయం. రెండవది, మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం కనుక బ్రతికున్నట్లయితే మనలను ఈ అనుభవంతో జీవించేటువంటి వాళ్ళు నూతనమైన విధంగా శరీరాలు మార్పు చెందగలగటానికి, చనిపోయినట్లయితే వారందరూ కూడా పునరుద్ధానంలో మహిమా శరీరాన్ని ధరించుకొనగలగటానికి కూడా పనికిరొచ్చే విధంగా ఆత్మ మనలను జీవింపచేస్తాడు. కానీ ఆ విధంగా మనం లేవనెత్తబడబోయే మునుపు కానీ ఆయన వచ్చినప్పుడు మార్చబడబోయే మునుపు కానీ ఈ అనుభవంలోనే మనం జీవించాలి. అంటే శరీర విషయంలో చనిపోవుట, ఆత్మ విషయమే జీవించుట. శరీర విషయంలో చనిపోవుట, పునరుద్ధాన జీవం కలిగి జీవించుట. అప్పుడు మాత్రమే దేవుడు కోరుతున్నటువంటి నీతి కలిగి పరిశుద్ధతలో మనం జీవించగలుగుతాం. అందుచేతనే ఈ 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమం. అనగా ఆయనతో పాటు కనుక పునరుద్ధానంలో ఐక్యపరచబడినట్లయితే ఆయనలో కలిగినటువంటి జీవాన్ని తీసుకొని మనలో పనిచేసేటువంటి ఆత్మ. చనిపోకున్నట్లయితే మన పునరుద్ధానం లేదు. పునరుద్ధానం ఉన్నట్లయితే ఆయన ఏదైతే జీవం కలిగి ఉన్నాడో ఆ పునరుద్ధాన జీవం ఈ ఆత్మ తీసుకొని మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో చెప్పబడినట్లుగా క్రీస్తు యేసు జీవింపచేయు ఆత్మ ఆయన. మొదటి మనుషుడైన ఆదాము జీవింపచేయు ప్రాణి. తర్వాత 2 కొరింథీ 3వ అధ్యాయంలో కూడా చూడండి 6వ వచనం, ఆయనే మిమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఈ అక్షరము పరిసయ్యుల యొక్క నీతి, శాస్త్రుల యొక్క నీతికి గుర్తుగా ఉంది. మనిషి ధరించేది వాళ్ళ యొక్క శక్తి బలం ద్వారా జీవించేటువంటిది. ఆత్మచే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపు చేయను. కనుక ఈ అక్షరం మనం ఎంతగా ప్రయత్నం చేస్తున్నామో అంతగా విఫలమయ్యాం. ఆత్మ మనలో ఉండడం ద్వారా ఆ కాడి సులువుగా చేయబడి మనం చక్కగా తేలికగా ప్రభువుతో కూడా కలిసి నడవగలగడానికి దినదినము మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అందుచేతనే పౌలు చెప్పినాడు, నేను దినదినము చనిపోతున్నాను. దినదినము కనుక నా కాడిని ఎత్తుకొని ఆ సిలువను మోసుకొని ఆయనతో పాటు ఐక్యపరచుకొని ఆయన దగ్గరకు చేరినప్పుడు ఆయన కృప, ఆయన యొక్క ఆత్మ రెండూ కూడా మనకి సులువుతనాన్ని, తేలికతనాన్ని అనుగ్రహించి ఆ కాడిని మోయటకు మనకు సహాయపడేదిగా ఉంది. ఆ రెండు కూడా ప్రభు దేవుడు మనలో ఈ కార్యం యొక్క సమృద్ధిలోనికి తీసుకుని రాగలిగి సంపూర్ణతలోనికి నడిపించడానికి, ఆయనకు కలిగిన పరిశుద్ధతలో మనం కూడా పాలు పంపులు పొందగలగటానికి దేవుడు మనకు అనుగ్రహించింది. తర్వాత 3వ విషయం చూడండి,
గలతీ పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని కనుక నేను ఇప్పుడు ఆయనతో పాటుగా ఐక్యపరచుకొని నన్ను నేను చనిపోయిన వాడుగా ఎంచుకున్నాను. ఎందుకని? అది మృతులలో నుంచి తిరిగి లేచిన యేసుక్రీస్తుని వేరొకని చేరి ఆయనలో జీవించగలగటానికి. ఇప్పుడు నేను మోస్తున్నటువంటి నా భారమంతయు కూడా ఆయన తీసివేసి నేను ఆయన కాడి కిందకి రాగలిగినట్లుగా చేసి ఉన్నాడు కాబట్టి. 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు సిలువ వేయబడినటువంటి క్రీస్తుతో నన్ను నేను ఐక్యపరుచుకున్నాను కనుక నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాదు, అంటే నాలో ఉన్న శరీర సంబంధమైనటువంటి పురుషుడు లేక శరీరంతో చనిపోయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని కోరుతున్నటువంటి మనుషుడు, ఇద్దరూ చనిపోయారు. ఇక జీవించున్నది నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఈ క్రీస్తు మరణాన్ని ఓడించి పాప నియమాన్ని ఓడించి మరి పాప నిర్బంధాన్ని అంతటిని కూడా తొలగించి బంధకాలను తొలగించి పాప మృత్యు యొక్క బంధకాలన్నిటినీ తొలగించి మరి జయించినవాడు కనుక ఆయన నాలో జీవిస్తున్నాడు. కనుక ఆ జీవం నాలో పనిచేస్తున్నది. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుతున్నాను. అది ఒక్కటి చేస్తున్నాడు తను. ఇవంతా జరిగిన ప్రక్రియ అంటే ఆ కృప ఆత్మ రెండు పక్కల మనకి తేలికతనాన్ని సులువుతనాన్ని ప్రసాదించుండగా మనిషి చేయవలసినటువంటి ఒక కార్యం మాత్రమే ఈ ప్రక్రియ అంతటిలో కూడా విశ్వాసం వలన జీవించుతున్నాను. తర్వాత ఇంకో అదే పుస్తకంలో 5వ అధ్యాయం 4-5 వచనాలు, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఎవరైనా వారి సొంత శక్తి బలము జ్ఞానం ద్వారా కానీ లేక దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచబడటానికి వారు ధైర్యంతో నిలబడగలగాలనేటువంటి ఆశ కలిగిన వారు కానీ వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడినారు. అంటే వారు దేవుని యొక్క క్రీస్తు యొక్క కాడి కిందకు వచ్చిన వారు కారు. కృపలో నుండి తొలగిపోయినారు. అంటే ఆయన సులువుతనాన్ని తేలికతనాన్ని మనకు అనుగ్రహించి ఆ కృపను తర్వాత ఆయన ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి తత్వంలో నుంచి వారు వేరు చేయబడి వారు స్వయంగా జీవించాలని కోరుతున్నటువంటి వారు. అలా కాకుండా 5వ వచనంలో, ఏలైనగా మనము విశ్వాసము కలిగిన వారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాము. ఈ ఆత్మ ఆ జీవాన్ని తీసుకొని మనలను నడిపించడం మాత్రమే కాకుండా విశ్వాసంతో ఎవరైతే తమ్ము తాము ఐక్యపరుచుకుంటారో ప్రభు యేసుక్రీస్తుతోటి ఆ కృపలో నిలిచుండి ఆత్మ ప్రభు రాబోతున్నాడు, దినదినము మనలో ప్రారంభించినటువంటి మంచి కార్యం సంపూర్ణం చేయబడి ఆయన ఏదైతే పరిశుద్ధత మనలో చూడాలని కోరుతున్నాడో ఆ పరిశుద్ధత సంపూర్ణమగునని, ఆయన ఏ విధంగా పరిపూర్ణుడో ఆ విధంగా పరిపూర్ణతలోనికి రాగలమని, ఆయన సారూప్యం ఎటువంటిదో ఆ సారూప్యంలోకి సమానమైన సంపూర్ణతలోనికి మనం తీసుకొస్తాడని ఆత్మ మనకు తెలియజెప్పుతూ ఉండగా ఆ నిరీక్షణ కలిగి మనం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ చెప్పబడిన చూడండి 4వ వచనంలో, వారు క్రీస్తులో నుండి కృపలో నుండి తొలగిపోయినారు. అంటే దేవుడు మనలో జరిగించాలని కోరుతున్నటువంటి కార్యం నుంచి కాకుండా వారు సొంతంగా చేయాలని కోరుతున్నారు. ఈ ఆత్మ మనము ఆ దేవుడు రాబోతున్నాడు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, ఆయన కోరినటువంటి నీతిగా జీవించగలగడానికి అవసరమైనటువంటి జీవమునిచ్చు ఆత్మని మనలో పనిచేస్తూ మనల్ని బలపరిచేదిగా ఉన్నది. ఈ 2 విషయాలను మనం చేయవలసింది విశ్వాసము ద్వారా ఎదురు చూస్తున్నాము. మరి విశ్వాసం అంటే చాలామంది చెప్తారు, నేను యేసుక్రీస్తునందు విశ్వసించి ఉన్నాను. చాలా మంచిది. చాలామంది వారి పాప క్షమాపణ నిమిత్తమే విశ్వసించి ఉన్నారు. కానీ నేను ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాను, ఆయనతో పాటు ప్రతిరోజు చనిపోతున్న అనుభవాన్ని కలిగి నేను జీవిస్తూ నేను ఆయన వద్ద నేర్చుకుంటూ నేను ఆయనకు లోబడి జీవిస్తున్నానా లేదా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. విశ్వాసం అనేటువంటిది ఆయన మన పక్షంగా కలిగిన ఉద్దేశాన్ని మనం ప్రేమించి ఆ ప్రేమకు సాదృశ్యంగా నా హృదయంలో ఆయన పక్షంగా చూపించవలసినటువంటి విధేయత, తర్వాత లోబడగలిగేటువంటి తనం,
ఆయన అధికారాన్ని, ఆయన కాడిని నా మీద ఎత్తుకొనగలగటానికి ఇష్టపూర్వకమైనటువంటి హృదయం ఏదైతే ఉన్నదో, లోబడినటువంటి తత్వం ఏదైతే ఉన్నదో, అది విశ్వాసానికి ప్రతీక. నేను ఆయన అధికారానికి లోబడకుండా, ఆయన నా పక్షంగా కలిగినటువంటి సంకల్పాన్ని ఇష్టపడకుండా, ఆ సంకల్పం యొక్క మొత్తం ప్రణాళికలో నేను జీవించడానికి ఇష్టపడకుండా ఉండేటువంటి జీవితము, నేను యేసు ప్రభువును పాప క్షమాపణ నిమిత్తమే విశ్వసించినప్పటికీ కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది కాదు. అది విశ్వాసం అనేటువంటిది మొట్టమొదటిలో మనకి అంతగా అర్థం కాకపోయినప్పటికీ, పాప క్షమాపణ వరకే పరిమితమైనప్పటికీ, మనము ఆయనని ప్రేమించి ఆయన యందు విశ్వసించుతున్నామనంటే దేవుని యొక్క ఆత్మ మనలో చక్కగా కార్యమును జరిగించి, ఆయనను ప్రేమించి, ఆయనకు విధేయులమై, ఆయన మనకు రోజు తెలియపరిచి నడిపించుతున్న కొలది మనము ఆయనకు లోబడుతూ జీవించగలిగిన దానిలోనికి మనం నడిపించేటువంటిది. ఆయన నన్ను ప్రేమించి ఇంత ఉన్నతమైన దానికి నన్ను పిలిచున్నాడు. ఆయన సారూప్యంలోనికి మరలా తీసుకురావాలని కోరుతున్నాడు. ఆయన కోరినటువంటి నీతిగా నేను జీవించాలని కోరుతున్నాడు. ఆయన పరిశుద్ధతలో నేను పాలువాడని కావాలని ఆశిస్తున్నాడు. దాని ప్రకారంగా నన్ను నేను ఆయనకు విధేయుడినై ఆ కాడిని మోయటానికి ఇష్టపూర్వకమైన హృదయం కలిగి ఉండటం అనేటువంటిదే విశ్వాసం. విశ్వాసం అనేటువంటిది ఆయన ప్రణాళికను, సంకల్పాన్ని ప్రేమించి దానికి తగినటువంటి ఇష్టాన్ని, మన యొక్క ఇచ్ఛను, కోరికను సంపూర్ణంగా విధేయత ద్వారా బయలుపరచగలిగినటువంటిది. ఆయన నా పక్షంగా రచించినటువంటి ఈ ప్రణాళికను సంపూర్ణం చేయగలడు అనేటువంటిది నమ్మకత్వాన్ని ఆయన యందు ఉంచినది. ఈ విధంగా ఆయన కృప విశ్వసించినప్పుడు ఆ భారాన్ని సులువుగాను, అది కృప ద్వారా, ఆత్మ ద్వారా తేలికగాను జరిగించి దేవుడు కోరుతున్నటువంటి నీతిని, పరిశుద్ధతను మనం చేరుకొనగలిగేటట్లుగా మనం ఆయనలో ఎదురు చూస్తూ ఉండగలగటానికి దేవుడు మనలో ఈ కార్యమును చేయగలడు. కనుక మనం పాప క్షమాపణతో ఆగిపోకుండా దేవుడు కోరుతున్నటువంటి ఈ గొప్ప ఉద్దేశం మనందరి పక్షంగా చక్కగా నెరవేర్చబడగలగటానికి దేవుడు మనందరికీ సహాయపడునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, ఈ వాక్యమును మా కొరకై తేటగా అర్థం చేసుకుని నీకు ఇష్టకరంగా జీవించగలగటానికి పనికి రాగలిగిన విధంగా మా జీవితాలలో మీరు పనిచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.